హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సర్కిల్. ఈ సర్కిల్లో నుంచి థర్డ్ క్వశ్చన్ అండ్ సర్కిల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 అండ్ వెరీ లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ చాప్టర్ను అసలు స్కిప్ చేయొద్దు. అండ్ ఈ చాప్టర్ ఇంపార్టెంటే కాకుండా ఈ చాప్టర్లో ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం కదా. సో మీకు ఏంటంటే ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను చెప్తాను. ఓకే, అండ్ లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏమంటున్నారు, సర్కిల్ నుంచి ఒక 2 ఎండ్ ఆఫ్ ద పాయింట్స్ ఇచ్చారు. అంటే ఈ 2 పాయింట్స్ మనకి ఇచ్చారనమాట. ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకే, అయితే ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్పాలా? ఏంటి ట్రిక్ అంటే, మనకి ఇది సర్కిల్ కదా, సో వాళ్ళు ఏం పాయింట్స్ ఇచ్చారు, ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఓకేనా, ఇది మనకు మిడిల్ పాయింట్, దాన్ని XYగా తీసుకుంటున్నాం. అయితే ఈ పిక్చర్ నుంచి మనం ఫార్ములా రాసుకుందాం. ఎలా అంటే, ఫస్ట్ ఎక్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఎందుకు, ఇదంటే సెంటర్ పాయింట్ కాబట్టి. ఓకేనా, ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2. నెక్స్ట్ ఇప్పుడు y తీసుకుందాం. y మైనస్ y1 y మైనస్ y2. ఇదే ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2గా తీసుకున్నాం. ఓకేనా, ఎక్స్ మైనస్ 4 ఉంది కాబట్టి +4 అండ్ ఎక్స్ మైనస్ x2 వచ్చేసి 3 ప్లస్ y మైనస్ y1 వచ్చేసి ఎంత 3, y మైనస్ 4 ఉంది కాబట్టి +4. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4x 4 3 12 ప్లస్ ఇంటూ మైనస్ కదా. నెక్స్ట్ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ 4y అండ్ మైనస్ 3y. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఎంత అవుతుంది, +x అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ y అవుతుంది. -12 ఎంత, -24 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.